హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారండి? చాలా చిన్న వయసులోనే థైరాయిడ్ ఎక్కువగా ఎందుకు వస్తుంది? దానికి కారణాలేంటో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరి జీవన శైలి, ఆహారపు అలవాట్లు చాలా మారిపోయాయి. దీంతో చిన్న వయసులోనే చాలా వ్యాధులు సంభవిస్తున్నాయి. అందులో ముఖ్యమైన వ్యాధి థైరాయిడ్. ఇంకా ఈ రోజుల్లో టీనేజ్ యువత ఎక్కువగా థైరాయిడ్ బారిన పడుతుంది. ఒకప్పుడు థైరాయిడ్ వ్యాధి అంటే 50 ఏళ్ల సంవత్సరాలు పైబడిన వారికి వచ్చేది అనుకుంటాము. ఈ మధ్య కాలంలో అలా కాకుండా 60% పైగానే కేసులు ఎక్కువగా మహిళల్లోనే ఉంటున్నాయి. కానీ ఇది చరిత్రను తిరగరాస్తుంది. థైరాయిడ్ వయసు పెరిగే కొద్దీ ముదురుతూ ఉంటుంది. చిన్న వయసులోనే థైరాయిడ్ ఎందుకు సంభవిస్తుందో దాని ప్రారంభ లక్షణాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. థైరాయిడ్ గ్రంథి అనేది శరీరంలో సరిగ్గా లేనప్పుడు ఈ వ్యాధి వస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇందులో కూడా 2 రకాలు ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ తక్కువగా పనిచేస్తే హైపోథైరాయిడిజం అని అంటారు. అదే ఎక్కువగా పనిచేస్తే దానిని హైపర్ థైరాయిడిజం అని అంటారు. మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా లేదా తక్కువగా ఉంటే ఈ వ్యాధి సంభవిస్తుంది. అయితే ఇంతకు ముందు ఈ సమస్య వయసు పెరుగుతున్న కొద్దీ వచ్చేది. కానీ ఇప్పుడు అలా కాకుండా 30 ఏళ్లు పైబడిన వారు థైరాయిడ్ చెక్ చేసుకోవాలని డాక్టర్లు కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే 30 సంవత్సరాలు దాటిన వారికి మహిళల్లో ఎక్కువగా ఈ థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని సందర్భాలలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ కారకాల వల్ల కూడా చిన్న వయసులోనే ఈ వ్యాధి సంభవిస్తుంది. అంతేకాకుండా రోగనిరోధక వ్యవస్థ శరీరంలోని థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే పరిస్థితి కూడా ఉంటుంది. దీని వలన థైరాయిడ్ అండర్ లేదా ఓవర్ యాక్టివ్ గా మారిపోతుంది. ఇంకా కొన్ని సందర్భాలలో అయితే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, శరీరంలో పోషకాలు లేకపోవడం, ఇలాంటి సందర్భాలలో కూడా థైరాయిడ్ వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా మానసిక ఒత్తిడి కూడా థైరాయిడ్ వ్యాధికి ప్రధాన కారణమని డాక్టర్లు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో ప్రజల్లో మానసిక ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. అతి చిన్న వయసులోనే ఉద్యోగ ఒత్తిడి, వ్యక్తిగత జీవిత సమస్యల కారణంగా ప్రజలు మానసిక ఒత్తిడికి గురవుతున్నారు. ఈ కారణాల ద్వారానే అతి చిన్న వయసులోనే పెద్ద పెద్ద వ్యాధులు రావడానికి కారణమవుతుంది. ఇదండి మరి థైరాయిడ్ సమస్య అనేది ఎక్కువగా సంభవించేందుకు కారణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకున్నాము కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ అనూషాస్ అప్డేటెడ్ వీడియో లైక్ చేయండి, ఫాలో అయిపోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.